చాలా స్వీట్గా ఉందండి. ఏమైనా కాల్చి తినేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఎప్పుడైనా. ఇవైతే తినకూడదు, ఎందుకంటే కార్బన్ ఉంటుంది. కార్బన్ మన లోపలికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిల్లుగడ్డ దుంప లేదా తీయ దుంపను ఏ విధంగా ఉడకబెట్టి తినాలో అనే వీడియోని మీకు చూపించబోతున్నాం. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకైతే చిన్న సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము తెచ్చుకున్న దుంపలలో కొన్ని తినడానికి మేము ప్రయత్నిస్తున్నాము. తించానమాట. ఇవి తిన్ని ఉడకబెట్టి తింటాం. ఎక్కువ తిన్నా ఇబ్బందే. ఈజీగా అయిపోతాయన్నా. సార్ సార్ అంతే. కాలుస్తున్నాను అనమాట. కాల్చే విధానం చూడండి. ఇలా పెట్టి వదిలేస్తే సరిపోద్ది, అదంతా కాలిపోద్ది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాలిపోయింది, తీస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, చాలా బాగుంది. వావ్, చాలా స్వీట్గా ఉందండి. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఏదేమైనా కాల్చి తినేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఎప్పుడైనా. ఇప్పుడు మాడిపోయింది. ఇవైతే తినకూడదు, ఎందుకంటే కార్బన్ ఉంటుంది. కార్బన్ మన లోపలికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇది తీసేసి నీట్గా లోపలికి మాత్రం నీట్గా తినాలన్నమాట. కార్బన్ అనేది మన లోపల వెళ్ళకూడదు. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్. బాగా తెలదు. ఇలా నీరంతా వార్చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని తింటే ఎంత బాగుంటుందో. ఈ పై తొక్క తీసేయాలన్నమాట. తీసుకొని తినాలి. స్టార్ట్ చేయి, తినాలి, నో ప్రాబ్లం, ఏం పర్లేదు. చాలా వేడిగా ఉంది, వేడిది నోట్లో పెట్టుకుంటున్నాను. అదిరిపోవాలా. సాల్ట్ వేసాం కదా, చాలా బాగుంది. సింపుల్గా తొక్కకుండా తీసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసుకుంటాం. పెడదామా? హాయ్, తింటావా? వేడిగా తింటావా? ఫ్రెండ్స్, తీయదుంపకే తీయదనం వచ్చింది. సాల్ట్ మళ్ళీ వేసాం, చాలా బాగుంది, సూపర్. మీరు ఇలా ట్రై చేయండి. ఓకే, బాయ్.